వెల్కమ్ టు మమతా రెడ్డి డివోషనల్. ఈరోజు శ్రీశైల క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీశైల క్షేత్రం ఎలా ఏర్పడింది, శివుడి జ్యోతిర్లింగం, సతీదేవి శక్తిపీఠం ఒకే చోట ఉన్న ఏకైక పుణ్యక్షేత్రంగా శ్రీశైలం ఎలా మారింది అన్న విషయంతో పాటు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటి, ఇక్కడ శివుడిని మల్లికార్జునుడు అనే పేరుతో ఎందుకు పిలుస్తారు, కుమారస్వామికి శ్రీశైలంతో ఉన్న సంబంధం ఏంటి, అమ్మవారిని భ్రమరాంబాదేవి అని ఎందుకు పిలుస్తారు అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భారతదేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో శ్రీశైలం సుప్రసిద్ధమైనది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరి ఉన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది. ఈ క్షేత్రానికి యుగ యుగాల నాటి చరిత్ర ఉంది. అనేక పురాణాల్లో ఈ క్షేత్రం గురించి ప్రస్తావనుంది. సత్యయుగంలో హిరణ్యకశిపుడు శివుడి సాక్షాత్కారం కోసం శ్రీశైల పర్వతం పైన తపస్సు చేశాడు. త్రేతాయుగంలో వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై ఇక్కడ లింగాలను ప్రతిష్ఠించారు. ఎంతో మంది ఋషులు, సిద్ధులు, యోగులు శ్రీశైల పర్వతంపై తపస్సు చేసి ముక్తిని పొందారు. ఇక ద్వాపరయుగంలో అస్త్రశస్త్రాలను పొందడానికి, కురుక్షేత్రంలో తిరుగులేని విజయాన్ని సాధించడానికి పాండవులు ద్రౌపది సమేతంగా 6 శివలింగాలను శ్రీశైలంలో ప్రతిష్ఠించారు. ఈ శివలింగాలన్నీ ఇప్పటికీ శ్రీశైలంలో ఉన్నాయి. వాటిని ఎవరు ప్రతిష్ఠించారు అన్న పేర్లు కూడా చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల పర్వతం ఎలా ఏర్పడింది, నంది శివుడి వాహనం ఎలా అయ్యింది, జ్యోతిర్లింగం, సతీదేవి శక్తిపీఠం ఒకే చోట ఉన్న ఏకైక పుణ్యక్షేత్రంగా శ్రీశైలం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. పూర్వం శిలాదుడు అనే మహర్షి పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. శిలాదుడి తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు శిలాదుడు, పరమేశ్వర, నాకు నిత్యం శివభక్తితో ధర్మబద్ధంగా ఉండే చావు అనేది లేని కొడుకుల్ని ప్రసాదించండి అని కోరుతాడు. అప్పుడు పరమేశ్వరుడు శిలాదుడిని ఒక యజ్ఞం చేయమని, ఆ యజ్ఞంలోని అగ్నిలోంచి తన కుమారులు బయటకు వస్తారని చెబుతాడు. అలా శివుడి ఆజ్ఞ మేరకు శిలాదుడు ఒక యజ్ఞాన్ని మొదలు పెడతాడు. ఆ యజ్ఞంలోని అగ్నిలోంచి నంది, పర్వత అనే 2 ధర్మబద్ధమైన చావు అనేది లేని కుమారులు బయటకు వస్తారు. నంది చిన్నప్పటి నుంచే వేదాలను, శస్త్రాలను నేర్చుకుంటూ భయం అనేది తెలియని తెలివైన శివభక్తుడిగా పెరుగుతాడు. పర్వతుడు మాత్రం ప్రశాంతంగా శివుడికి పూజలు చేస్తూ, శివుడి కోసం ధ్యానం చేస్తూ ఒక ఋషిగా పెరుగుతాడు. అందుకే పరమేశ్వరుడు నందిని తన వాహనంగా చేసుకొని కైలాసానికి ద్వారపాలకుడిగా, ఆయన్ని పూజించే గణాలకు అధిపతిగా నియమిస్తాడు. పర్వతుడిని మాత్రం అతని కోరిక ప్రకారం శ్రీశైల పర్వతంగా మార్చి, ఆ పర్వతం మీదే మల్లికార్జున జ్యోతిర్లింగంగా కొలువుదీరుతానని, ఆ కొండ మీద భ్రమరాంబదేవి శక్తిపీఠం కూడా ఏర్పడుతుందని, తన మీద లక్షల మంది భక్తులు శివనామస్మరణ చేస్తూ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారని చెప్తాడు. అది విన్న పర్వతుడు ఆనందంతో మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటా అని చెప్తాడు. సంఘటన జరిగి కొన్ని వేల సంవత్సరాల తర్వాత దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి తన కూతురు, అల్లుడు అయిన శివుడిని, సతీదేవిని తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు. పుట్టింటి మీద మమకారం చంపుకోలేకపోయిన సతీదేవి శివుడు వాదిస్తున్నా సరే వినకుండా తన తండ్రి నిర్వహిస్తున్న దక్ష యజ్ఞానికి వెళ్దామని పట్టుబడుతుంది. అక్కడ దక్షుడు శివుడితో పాటు సతీదేవిని కూడా తీవ్రంగా అవమానిస్తాడు. దాంతో నిండు యజ్ఞవాటికలో తనకు, తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేకపోయిన దాక్షాయిని తన ఎడమ కాలును నేలను రాసి అగ్నిని పుట్టించి ఆ అగ్నిలో ఆహుతైపోతుంది. సతీదేవి మరణించింది అన్న విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడిలా మారి సతీదేవి పార్థివ దేహాన్ని తన భుజాన వేసుకుని రుద్రతాండవం చేస్తాడు. శివుడి ఆగ్రహ జ్వాలలకు సమస్త లోకాలు గజగజలాడిపోతాయి. సతీదేవి పార్థివ దేహం శివుడి చెంత ఉన్నంత వరకు ఆయన్ని అదుపు చేయలేమని భావించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా ఆ శరీర భాగాలు విశ్వంలో 51 చోట్ల పడ్డాయి. అందులో 18 భాగాలు మన భారతదేశంలో పడ్డాయి. వాటినే మనం అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుచుకుంటాం. ఆ 18 భాగాల్లో సతీదేవి మెడభాగం ఈ శ్రీశైలం కొండ మీద పడి భ్రమరాంబదేవి శక్తిపీఠంగా ఏర్పడింది. అంటే శ్రీశైలం కొండ మీద జ్యోతిర్లింగం ఏర్పడడానికి ముందే
ఇక్కడ శక్తిపీఠం ఏర్పడింది అన్నమాట. అష్టాదశ శక్తిపీఠాలలో శ్రీశైల భ్రమరాంబికా దేవి శక్తిపీఠం 6వది. శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం ఒకానొక సమయంలో దేవతలందరూ కలిసి కైలాసానికి వచ్చి, స్వామి, లోకంలో జనులు ఏ కార్యం తలపెట్టినా సరే ఏదో ఒక విఘ్నం వస్తోందని, కాబట్టి గణాలకు ఒక అధిపతిని నియమించమని అడుగుతారు. దేవతల కోరికను మన్నించిన పరమేశ్వరుడు తన కుమారులైన కార్తికేయుడు, వినాయకులను పిలిచి వారికి విషయం వివరించి, మీలో ఎవరైతే ఈ విశ్వాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి ముందుగా వస్తారో వారికి ఈ విఘ్నాధిపత్యం దక్కుతుందని చెబుతాడు. కుమారస్వామి తన నెమలి వాహనంపై ఎక్కి రివ్వున ఎగిరి వెళ్తాడు. గణేశుడు భారీ కాయంతో మూషికాన్ని ఎక్కి ముందుకు కదలలేకపోతాడు. దీంతో సూక్ష్మ బుద్ధిని ప్రదర్శించిన గణేశుడు ఈ సృష్టిలో తల్లిదండ్రులకు మించిన ప్రపంచం మరొకటి లేదు అని భావించి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. దాంతో వినాయకుడి బుద్ధి కుశలతకు మెచ్చుకున్న పార్వతీ పరమేశ్వరులు అతనికి గణాధిపత్యాన్ని ఇస్తారు. తనను కాదని తన సోదరుడికి విఘ్నాధిపత్యం ఇవ్వడం చూసి కలత చెందిన కుమారస్వామి కోపగించుకుని భూలోకానికి వెళ్ళిపోతాడు. అలా తన తల్లిదండ్రుల మీద అలిగి కైలాసం నుండి భూలోకానికి వెళ్లిన షణ్ముఖుడు శ్రీశైలం పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తమ మీద అలిగి భూలోకానికి వెళ్లిన తమ కుమారుడు ఎంతకు తిరిగి రాకపోవడంతో కంగారు పడిన పార్వతీ పరమేశ్వరులు కార్తికేయుణ్ణి వెతుక్కుంటూ శ్రీశైల పర్వతానికి చేరుకుంటారు. శ్రీశైల పర్వతం పైన ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న షణ్ముఖుని దగ్గరకు వెళ్లిన పార్వతీ పరమేశ్వరులు అలకమాని కైలాస పర్వతానికి తిరిగి రమ్మని బ్రతిమలాడతారు. తమతో కైలాసానికి తిరిగి రమ్మని ఎంత బతిమిలాడినా సరే కుమారస్వామి వినకపోవడంతో కార్తికేయుణ్ణి తిరిగి కైలాసానికి తీసుకువెళ్లడం అసాధ్యమని అర్థం చేసుకున్న శివపార్వతులు వాళ్ల కుమారుడి మీద ప్రేమతో వాళ్లు కూడా అదే శ్రీశైలం కొండ మీద శివుడు జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి శక్తిపీఠంగా శాశ్వతంగా అక్కడే ఉండిపోతారు. ఈ విషయాన్ని స్కంద పురాణంలో శ్రీశైల కాండంలో పేర్కొన్నారు. శివుడు పర్వతుడికి ఇచ్చిన వరం ప్రకారం ఆయన మల్లికార్జున జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి భ్రమరాంబదేవి శక్తిపీఠంగా శ్రీశైలం కొండ మీద కొలువు తీరుతారు. వీళ్ళిద్దరూ అక్కడికి రావడానికి కారణమైన కార్తికేయుడు కూడా కుమార భైరవ స్వామిగా ఆ కొండ మీదే కొలువు తీరుతాడు. పూర్వం ఈ క్షేత్రాన్ని శ్రీపర్వతం అని పిలిచేవారట. అది కాలక్రమేణా శ్రీశైలంగా మారింది. అంటే మనం శ్రీశైలంలో చూస్తున్న ఈ శ్రీపర్వతమే ఆ రోజు శివుడి వరం పొందిన పర్వతుడు. అక్కడున్న శివలింగమే పరమేశ్వరుడు. మన కళ్ళ ముందు మెరిసిపోతూ కనిపించే ఆ భ్రమరాంబదేవి ఈ శివుడి శక్తి స్వరూపమైన పార్వతీదేవి అన్నమాట. శ్రీశైల పర్వతంపై కొలువైన అమ్మవారిని భ్రమరాంబాదేవి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అక్కడే కొలువైన పార్వతీదేవిని భ్రమరాంబదేవి అని పిలవడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి తనకు చావులేని జీవితం కావాలని, అమరత్వాన్ని ప్రసాదించమని కోరుతాడు. అమరత్వం సృష్టి విరుద్ధమని భావించిన బ్రహ్మ, నీకు 2 కాళ్ళు ఉన్న మనిషి వల్ల గాని 4 కాళ్ళు ఉన్న జంతువు వల్ల గాని ఎప్పటికీ మరణం సంభవించదు అనే వరాన్నిస్తాడు. ఇక వరం ఉంది అన్న అహంకారంతో అరుణాసురుడు శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉన్న మనుషులని, ఋషులను అష్ట కష్టాలు పెట్టడం మొదలు పెడతాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఋషులు అప్పటికే అక్కడ కొలువై ఉన్న పార్వతీదేవిని ప్రార్థిస్తారు. మనుషుల కష్టాన్ని, అరుణాసురుడికి ఉన్న వరాన్ని అర్థం చేసుకున్న పార్వతీదేవి లక్షల కొద్దీ తేనెటీగల గుంపుగా మారి ఆ అరుణాసురుని చుట్టుముట్టి ఆ రాక్షసుని చంపేస్తుంది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం 2 కాళ్ళు లేదా 4 కాళ్ళు ఉన్న జీవులు అరుణాసురుని చంపలేవు కాబట్టి పార్వతీదేవి 6 కాళ్ళు ఉండే తేనెటీగల రూపంలోకి మారి అతన్ని వధిస్తుంది. తేనెటీగలను సంస్కృతంలో భ్రమరాలు అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో అమ్మవారు భ్రమరాంబ రూపంలో వచ్చి అరుణాసురుని సంహరించినందున అమ్మవారికి భ్రమరాంబికాదేవి అనే పేరు వచ్చింది. అప్పటి నుండే పార్వతీదేవిని భ్రమరాంబ అనే పేరుతో పిలుస్తున్నారు. శ్రీశైలంలో ఉన్న శివుడిని మల్లికార్జునుడు అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా? అలాగే పాతాళగంగలో నీళ్లు ఆకుపచ్చ రంగులో ఎందుకుంటాయో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న శివుడికి మల్లికార్జునుడు అని పిలవడం వెనుక ఒక వృత్తాంతం ఉంది. పూర్వం శ్రీశైలం పర్వతానికి సమీపంలో మల్లికాపురం అనే రాజ్యాన్ని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఇతడికి లేక లేక ఒక ఆడపిల్ల జన్మిస్తుంది.
ఆ పాపను చంద్రకేతుడు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతాడు. ఇదే సమయంలో చంద్రకేతుడు రాజ్య విస్తరణ కాంక్షతో పక్క దేశాల మీదకు దండయాత్రకు వెళ్తాడు. అలా అనేక రాజ్యాలను జయించిన చంద్రకేతుడు 12 సంవత్సరాల తర్వాత తన రాజ్యానికి తిరిగి వస్తాడు. చంద్రకేతుడు తన అంతఃపురానికి రాగానే అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతి కనిపిస్తుంది. ఆ యువతిని చూసి కామించిన చంద్రకేతుడు ఆమెను అనుభవించాలని ఆమె వెంట పడతాడు. ఇంతలో అక్కడకు పరుగు పరుగున వచ్చిన మహారాణి చంద్రకేతుడు పాదాలపై పడి, ఆమె మన కుమార్తె చంద్రమతి, ఆమెను ఏమి చేయవద్దు అని వేడుకుంటుంది. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన చంద్రకేతుడు భార్య ఎంత చెప్పినా వినకుండా చంద్రమతి వెనక పడుతూనే ఉంటాడు. చంద్రకేతుడి భార్య నుంచి తప్పించుకోవడానికి చంద్రమతి కొండలు గుట్టల్లో పరిగెడుతూ చివరికి శ్రీశైల పర్వతానికి చేరుకొని ఒక కొండ గుహలో దాక్కుంటుంది. చంద్రమతిని తరుముకుంటూ ఆమె వెనకే వచ్చిన చంద్రకేతుడు ఆ ప్రాంతం మొత్తం గాలిస్తూ ఉంటాడు. దీంతో ఎంతో భయపడి చంద్రమతి తనను తన తండ్రి భార్య నుంచి కాపాడమని శివుణ్ణి ప్రార్థిస్తుంది. దీంతో చంద్రమతి మొరను ఆలకించిన పరమేశ్వరుడు గుహ బయట ఉన్న చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేస్తాడు. ఆ శిల అలా దొర్లుకుంటూ వెళ్లి పాతాళ గంగలో పడిపోతుంది. అప్పటి నుంచే పాతాళ గంగలో నీరు ఆకుపచ్చగా మారిపోయిందట. తన తండ్రి బారి నుంచి తనను రక్షించిన శివయ్యను ప్రార్థిస్తూ లోపల నుండి బయటకు వచ్చిన చంద్రమతికి గుహ సమీపంలో ఒక శివలింగంపై గోవు పాలతో అభిషేకం చేస్తూ ఉండడం గమనిస్తుంది. ఆ సన్నివేశం చూసి పరవశించిన చంద్రమతి ప్రతిరోజు అక్కడికి వచ్చి ఆ శివలింగానికి మల్లెపూలతో పూజించేది. చంద్రమతి భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు చంద్రమతి, స్వామి, నేను నీకు అర్పించిన ఈ మల్లెపూల దండను నిరంతరం మీ శిఖలో ధరించండి. ఆ పువ్వులు ఎప్పటికీ వాడిపోకుండా ఉండాలి అని కోరుతుంది. చంద్రమతి నిస్వార్థమైన భక్తికి పరవశించిన పరమశివుడు ఆమె కోరికను మన్నించి, ఇక నుండి నీవు అర్పించిన మల్లెపూల దండను శిఖలో ధరించి ఇక్కడ మల్లికార్జునుడు అనే పేరుతో కొలువై ఉంటాను అని వరమిస్తాడు. అలా 12 జ్యోతిర్లింగాలలో రెండవదైన ఈ లింగానికి మల్లికార్జున జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది. కృతయుగం నాటికే ఈ క్షేత్రం ఉనికిలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఎన్నో రాజవంశాలు ఈ శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. స్థానిక చెంచు జాతి వారు స్వామిని చెంచు మల్లన్న అని కూడా పిలుస్తుంటారు. శ్రీశైలం క్షేత్రంలో కొలువైన మల్లికార్జున స్వామిని స్థానిక చెంచు జాతి వారు తమ అల్లుడిగా భావించి చెంచు మల్లన్న అని పిలుస్తూ పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది తీరంలో దట్టమైన నల్లమల అభయారణ్యంలో కొలువుదీరిన ఈ శ్రీశైల క్షేత్రానికి యుగ యుగాల నాటి చరిత్ర ఉంది. 12 జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం రెండూ కలిపి కొలువుదీరి ఉన్న మహిమాన్విత క్షేత్రం ఇది. ఈ క్షేత్రం కృతయుగం నాటికే ఉనికిలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశైలం ఆలయాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, చాణక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర రాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. 1570లో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రంలో ఉత్తర వైపున ఒక గాలి గోపురాన్ని నిర్మించాడు. శ్రీశైల క్షేత్రంలో శివాజీకి భ్రమరాంబిక అమ్మవారు ప్రత్యక్షమై అతడికి వీర ఖడ్గాన్ని ప్రసాదించిందని చెప్తారు. శ్రీశైల క్షేత్రంలో కులమత భేదం లేకుండా మల్లికార్జున స్వామిని గర్భగుడిలోకి వెళ్లి నేరుగా జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు. ఇవి శ్రీశైల క్షేత్రం యొక్క విశేషాలు. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.